సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే చెరలో ఉన్న వాళ్ళు ఎవరంటే నీతిమంతులు చెరలో పెట్టబడతారు. నీతిమంతులే చెరలో పెట్టబడతారు. అలాగే ఒక రకంగా చూస్తే మనమందరం చెరలోనే ఉన్నాం. నీతిమంతులందరూ చెరలోనే ఉన్నారు. ఎలాగ చెరలో ఉన్నామంటే ఆయన చేత మనం పట్టబడ్డాము ఫస్ట్ థింగ్. రెండవది వచ్చేసి మనము ఎందుకంటే బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉంది, చెరను చెరగా పట్టుకొని వచ్చాడు. అంటే పాతాళంలో నుండి చెరను చెరగా పట్టుకొని పరలోక రాజ్యానికి చేర్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి బందీలుగా ఉన్నాం. ఆయన యేసు ప్రభువుకి మనం బందీలుగా ఉన్నాం. అంటే పాపములో కలిసిపోకుండా మనము ఆయన చేతిలో ఉన్నాం. హల్లెలూయా. లోకంలో కలిసిపోకుండా. అయితే ఇంకొక విధంగా చెప్పాలంటే సాతానుకి కూడా మనం బందీలుగా, సాతానుడు మనల్ని బందీలుగా చేశాడు ఈ లోకంలో. ఎలాగంటే మనం బాగుపడకూడదు, మనం చెడిపోవాలి, మనము పైకి రాకూడదు, మనం ఎక్కి రాకూడదు అని సాతానుడు ఎటు చూచినా మనకి 4 దిక్కుల ఒక చిచ్చు పెట్టి ఉంటాడు. అంటే మనుషులను మనల్ని అనగదొక్కే విధంగా వాడు ప్లాన్ చేస్తాడు, వాడు ప్రణాళిక చేస్తాడు. ఆ విధంగా మనము చెరలో పెట్టబడిన వారంగా ఉంటాం ఈ లోకంలో. అయితే సమయం వచ్చినప్పుడు మనల్ని అందరినీ ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే మనం అందరం విడుదల పొందుతాం. అది ఎప్పుడంటే ఒక సమయం వస్తుంది. ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. ఆ సమయాన్ని ఆయన సమయం, తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. క్రొత్త నిబంధన ప్రకారం. ఇది పాత నిబంధన ప్రకారం అయితే దేవుడు రప్పిస్తాడు, చెరలో నుండి తప్పిస్తాడు, పైకి లేవనెత్తాడని మనం చదివాం. కానీ క్రొత్త నిబంధనలో ఆల్రెడీ మనల్ని విడుదల చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం చేత మనల్ని విడుదల చేసినందుకు మనము ఆయన కృతజ్ఞతలు చెప్పి, ఆ రక్తము ద్వారా మనం విడుదల అయ్యామని చెప్పి మరి మనం ఒప్పుకున్నప్పుడు మనము నిజంగా ఆ విడుదల పొంది విడుదలను మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం విడుదల పొందామా లేదా అని నన్ను అడిగితే మనం విడుదల పొందాము, కానీ ఇంకనూ చెరలో ఉన్నటువంటి అనుభవంలో మనం ఉంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే మనము విడుదల అయ్యాము, మనం స్వేచ్ఛను పొందామని చెప్పి మనం ఒప్పుకోవాలి దేవుని మందిరంలో. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు ఓడిపోయారా గెలిచారా అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? నేను ఓడిపోయానన్నా అనకూడదు. నేను గెలిచాను, క్రీస్తునందు విజయాన్ని పొందాను అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకు నువ్వు ఒప్పుకోవాలి అంటే సాతానుడు నువ్వు ఓడిపోయానని నువ్వు నోటితో ఒప్పుకుంటే సాతానుడికి ఇంకెక్కువ బలం వస్తుంది నీ పట్ల. నిన్ను ఇంకా ఎక్కువ అనగదొక్కాలని ప్రయత్నం చేస్తాడు సాతానుడు. అందుకని నువ్వు సాతానికి అవకాశం ఇవ్వకూడదు. గెలుపు ఆల్రెడీ మన సైడే ఉంది. మనం ఆల్రెడీ విజయవంతులమై ఉన్నాం. మనం ఆల్రెడీ క్రీస్తు యేసు మన కొరకు విజయాన్ని పొందాడు. ఆమేన్. ఆ క్రీస్తు యేసు పొందిన విజయాన్ని మనం పొందాలి. అంటే మనము సొంతం చేసుకోవాలి. క్రీస్తు యేసు ఆల్రెడీ మన కోసం విజయాన్ని ఇచ్చేశాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు. ఆ జయమును మనము పొంది ఉన్నామని మనం ఒప్పుకోవాలి నోటితో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, డోంట్ ఎవర్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ అ లూజర్. నువ్వు ఓటమిని అనుభవిస్తున్నాను, నేను ఓడిపోయానని ఎన్నటికి ఆ మాట మన నోట్లో నోటి ద్వారా అనొద్దు. మన మనసులో కూడా ఆ విషయాన్ని మనం ఒప్పుకోవద్దు. మైండ్లో కూడా అనుకోవద్దు మనం ఓడిపోయామని చెప్పి. మనం నిత్యము మనం గెలుస్తూనే ఉన్నాం, గెలుపులోనే ఉన్నాం, గెలిచిన బృందంలోనే ఉన్నాం మనం. ప్రైజ్ గాడ్,
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.